చెప్పండి. సంఘము ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. విశ్వాసు ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. అవునా? నీ జీవితంలో సూచక్రియలు జరగకపోతే నువ్వు ఏం సాక్ష్యం చెప్పగలుగుతావు? ఇతరులకి ఏ రకంగా సువార్తం చెప్పగలుగుతావు? ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, గుడ్, అవి చెప్పాలా? అవిటితో పాటు కొంచెం నీ సాక్ష్యాన్ని పంచుకోవడం వల్ల వాళ్ళలో మార్పులు వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి, ఇవి చెప్పాలా? నీ జీవితంలో జరగాల. ఇక వచ్చే ఈ శోధనలన్నీ ఏంటి తెలుసా? అద్భుతాల కొరకే, సూచక్రియల కొరకే, హల్లెలూయా, వండర్స్ కొరకే ఇవన్నీ జరిగేది. నువ్వేమో కామ్గా ఉంటున్నావు. ప్రభు ఏమో ఎప్పుడు అడుగుతాడా, ఎప్పుడు చేద్దావా అని ఉన్నాడు ప్రభు. జరుగును గాక. యోహాను సువార్త 14:23. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఎవరు చెప్తున్నారు ఇది? నాతో ఒక 5 నిమిషాలు సంభాషించండి. ఎవరు చెప్తున్నాడు? యేసుప్రభు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? శాస్త్రులకా, పరిసయ్యులకా, శిష్యులకా? మీరు శిష్యులా, శాస్త్రులా, సద్దుకేయులా? ఎవరున్నారు? డిసైపుల్స్ ఉన్నారా? శిష్యులు ఉన్నారా ఇక్కడ? అయితే మీతోనే మాట్లాడుతున్నాడు, అయితే నాతోనే మాట్లాడుతున్నాడు. నా నామమున మీరు నన్నేమి అడిగినను ఏమి అడిగినాను నేను చేతును. అయిపోయిందా? ప్రైజ్ ది లార్డ్. ఈ స్క్రిప్చర్ నీకు తెలుసుంటే, ఈ వాక్యం నువ్వు నమ్మితే, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, ప్రభువా యేసుక్రీస్తు నామమున నీ యొద్దకు వస్తా ఉన్నా, ఫినిష్. ప్రభు దాన్ని చేంజ్ చేయడానికి, ప్రభు దాన్ని మార్చడానికి, నీ కొరకు నువ్వు ఉంటున్న స్థానంలోకి అద్భుతం చేయడానికి ప్రభు సిద్ధంగా ఉంటాడంట. ఆమేన్. ఒక రోజు ఒక అతను గ్యాస్ అయిపోయింది. గ్యాస్ అయిపోతే ఏం చేయాలా? హల్లెలూయా పాడితే ఉంటుందా? ఏమన్నా వస్తుందా? రాదు కదా. విశ్వాసంతో రెగ్యులర్గా ఏం చేయాలా చేసేసి తీసుకెళ్ళి ఆ పొయ్యి మీద పెట్టి హల్లెలూయా స్తుతి మహిమ అని స్టార్ట్ చేసిందంట. అరగంట సేపట్లో ఫుడ్ అయింది అక్కడ. దేవునికి స్తోత్రం. ఆఫ్టర్ గ్యాస్ అయిపోయిన తర్వాత ఉన్నప్పుడు కాదు అది అప్పటికే అయిపోయి నెల రోజులు అవుతుంది. ఏం లేక, డబ్బులు లేక. అంటే దాన్ని చాలా సింపుల్గా నేను చెప్తున్నా. నీ విషయం జరిగితే నువ్వు గంతులు వేస్తావు. దేవునికి స్తోత్రం. అవునా? ఇటు చూసినా ఏం లేవనుకోండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఏ సమయంలో ఏది ఆయన నామంలో అడిగితే నీ విషయంలో అద్భుతమైన జరగవచ్చు, సూచక్రియ జరగవచ్చు, వండర్స్ అనేది జరగవచ్చు. ఇది మనకిస్తున్న వాగ్దానం. హల్లెలూయా. అందుకనే ఎలాంటి పరిస్థితులు అయినా సరే నేను చాలా ధైర్యంగా ప్రభు సన్నిధికి వెళ్ళి ఇది జరుగును గాక అంట. అంతే. ఇది ఇలాగ జరుగును గాక అంట, ఇలా సూచక్రియ జరుగును గాక అంట. నా ప్రతిరోజు నా ప్రార్థన ఏముంటుందంటే సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు, స్వస్థత అని నేను ప్రార్థన చేస్తా ఎవ్రీడే. అది వెళ్ళినా ఏదో ఒకటి జరిగిపోతూ ఉంటుంది అక్కడ. మీ విషయంలో జరుగును గాక. మీ బియ్యం డబ్బా నిండును గాక. ఇస్తున్నామరా బీరువా మాట్లాడని ఫీల్ అవుతున్నదా? అది కూడా నిండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. డోంట్ ఫీల్ అకౌంట్ కూడా నింపబడును గాక, జరుగును గాక. డోంట్ ఫీల్ నీ వ్యాలెట్ కూడా నింపబడును గాక. క్రెడిట్ కార్డ్ అయితే అసలు కొద్దు, అది మనం తీసుకుని తప్ప చేసుకుని ఉండదు. ఓకే. నా నామమున చదువుదాం. నా నామమున మీరు నన్నేం అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. ఫస్ట్ కి సెకండ్ దానికి కనెక్షన్ ఉంది. మనము ప్రేమిస్తున్నాము అంటే, యేసు ప్రభువుని ప్రేమిస్తున్నాం అంటే ఆయన మాటని గైకొంటాం. ఆయన మాటని గైకొని ఆయన నామాన్ని ఎత్తినప్పుడు ప్రభు అద్భుతం జరిగిస్తాడు. ఏలియా జరిగింది, ఎలీషా విషయంలో జరిగింది, మోసే విషయంలో జరిగింది, పీటర్ విషయంలో జరిగింది, సల్మోన్ విషయంలో జరిగింది, ఆమేన్. సౌలు విషయంలో జరిగింది, సమూయేలు విషయంలో జరిగింది, అపోస్తలుడైన పౌలు విషయంలో జరిగింది, ఇటలీ పట్టణమందు కొర్నేలు అనే వ్యక్తి విషయంలో జరిగింది. బైబిల్ మొత్తం అద్భుతాలే, బైబిల్ మొత్తం సూచక్రియలే. హల్లెలూయా. ఇఫ్ ఐఎమ్ క్యారింగ్ దిస్ బైబుల్, ఏం క్యారీ చేస్తున్నా? అవునా? చాలా ఏదో మోస్తున్నట్టు ఫీల్ అవుతారు కొంతమంది. యు ఆర్ క్యారింగ్ సూపర్ న్యాచురల్ బుక్ ఇది. ఆమేన్. భూమి మీద ఎన్ని బుక్కులు ఉన్నా సరే, అవన్నీ నవలలు కావచ్చు, ఇంకేదో కావచ్చు, కానీ బైబిల్ పట్టుకుంటే ఇవన్నీ సూచక్రియల బుక్ ఇది.
అద్భుతాల బుక్ ఇది. ఏ వ్యక్తి అయితే దీన్ని చదివి ధ్యానిస్తాడో ఈ బుక్లోనే బయటికి వస్తాయి. దేవునికి స్తోత్రం. ఎందుకు కొన్ని ఎందుకు చెప్పింది తెలుసా? వారికి చేసిన దేవుడు మనకి చేస్తాడు కాబట్టి. ఒక్కసారి దేవుడు చేశాడంటే అర్థం ఏంటిది? ఆ రకమైన అద్భుతం ఆల్రెడీ ఆరంభించబడ్డది, ఇక ఆపివేయ ప్రసక్తే లేదు. హల్లెలూయా. ఆయన మాటను గైక్కుంటామంట. నిజంగా దేవుని ఇప్పుడు శాస్త్రులు, సద్దుకేయులు, పరిసయ్యులు యేసు ప్రభువును ప్రేమించే వాళ్ళు కాదు, వాళ్ళు నిందించే వాళ్ళు, బలహీనపరిచే వాళ్ళు. కాబట్టి వారి విషయంలో అట్లా మాట్లాడు, కానీ మన విషయంలో దేవుడు ఎప్పుడు అలా మాట్లాడు. నీ జాబే కావచ్చు, నీ ఫ్యామిలీ కావచ్చు, నీ కుటుంబమే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్టిల్ మిరకల్స్, సైన్స్, వండర్స్ అవైలబుల్లో ఉన్నాయి. కావాలంటే తీసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కావాలంటే ఈ రోజు పొందుకోండి. ఎన్నోసార్లు నా జీవితంలో విత్ ఇన్ 24 hours అన్నాను, విత్ ఇన్ 24 hours కాకుండానే జరిగాయి. ఎలా చెప్పగలుగుతావు బ్రదర్? సింపుల్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యమే. సో నేను స్వస్థపరచడం వెరీ సింపుల్, నిన్ను పోషించడం వెరీ సింపుల్, నీ కొరకు ఎలాంటిదైనా జరిగించడం వెరీ 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 చెప్పండి సింపుల్. హల్లెలూయా. బిలీవ్ చేయండి. రానున్న దినాల్లో నీ జీవితంలో ఇంకా గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. కానీ పరిసయ్యుల, సద్దుకేయుల ఆత్మ యేసునా వెళ్ళిపోనుగాక, వెళ్ళిపోనుగాక. యూట్యూబ్లో నుంచి కూడా వెళ్ళిపోనుగాక, ఫేస్బుక్లో నుంచి వెళ్ళిపోనుగాక, ఇన్స్టాగ్రామ్లో వెళ్ళిపోనుగాక. నేను ఒక్క మాట చెప్పి ముగిచ్చేస్తా. నేను చూస్తున్నాక పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ వ్యక్తి, కొన్ని దినాలు భాషల్లో మాట్లాడిన వ్యక్తి, సూచక్రియలు చూసిన వ్యక్తి, ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? అవన్నీ లేవన్నా, దీంతో కొట్టాలా, ఇవి లేవన్నా. ఎలా జరిగింది తెలుసా? యూట్యూబ్ మహిమ అదంతా. హల్లెలూయా. నేను చెప్తున్నాను, నువ్వు బిలీవ్ చేయి, ప్రభు దిగొచ్చి నీతో మాట్లాడతాడు. ప్రభు నీ జీవితంలో జరిగించును గాక. కళ్ళు మూసుకుందాం. తండ్రి నీకు స్తోత్రమయ్యా, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం. ఎవరైతే వాక్యం విని విశ్వసిస్తున్నారో ఈ దినము నుంచి సూచక్రియలు వెంబడించును గాక, అద్భుతాలు వెంబడించును గాక, మహత్కార్యాలు వెంబడించును గాక, స్వస్థతలు జరుగును గాక, నూతనమైన కార్యములు జరుగును గాక, మహా అద్భుత కార్యములు జరుగును గాక. అవి జరిగిన ప్రతి స్థలములలో నీ నామం హెచ్చించబడును గాక. అయా, వింటున్న వారి జీవితంలో జరుగును గాక. ఈ వాక్యం విని అంగీకరించే వారి జీవితంలో మహత్కార్యములు జరుగును గాక. కుంటివారు, గుడ్డివారు, ఊచకాల చేతులు గల వాళ్ళు స్వస్థత పొందుదురు గాక. నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొంది ఉంటున్నాను తండ్రి. ఆమేన్.